ఓం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ సంరక్ష మాం. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణ శబ్దం పుంలింగం, అక్కడ ఏకవచనం ఉంది. కృష్ణ ప్రథమాయ భక్తి. కృష్ణ రక్షతు నః జగత్రయ గురుః. కృష్ణ నః రక్షతు. జగత్రయములకు గురువు అయినటువంటి శ్రీకృష్ణుని మమ్ములను రక్షించుగాక. ప్రథమాయ భక్తి. కృష్ణం నమస్యామ్యహం. అహం కృష్ణం నమస్యామి. నేను కృష్ణుని గూర్చి నమస్కరించుతున్నాను. ద్వితీయ భక్తి. కృష్ణేన అమరశత్రవో వినిహతాః. అమరశత్రవః దేవతలకు శత్రువులైన రాక్షసులు కృష్ణేన కృష్ణుని చేత వినిహతాః చంపబడ్డారు. కృష్ణాయ తస్మై నమః. తస్మై కృష్ణాయ నమః. అక్కడ పాఠాంతరం కృష్ణాయ తుభ్యం నమః అని కూడా ఉంటుంది. కానీ కృష్ణాయ తుభ్యం నమః కన్నా తస్మై నమః అనేటువంటిది కొంచెం బాగుంటుంది ఉద్దేశం. తుభ్యం అంటే నీ కొరకు, తస్మై అంటే అతని కొరకు. అంతగా ఏం లేదు, చతుర్థీ భక్తి తప్పేం లేదు, రెండు ఒకటే. తస్మై కృష్ణాయ అటువంటి కృష్ణుని కొరకు నమస్కారము. తుభ్యం కృష్ణాయ అటువంటి నీ కొరకు నమస్కారము. కృష్ణుడమైన నీ కొరకు నమస్కారము, రెండు ఒకటి అర్థం. తస్మై నమః చతుర్థీ భక్తి. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. ఇదం జగత్ కృష్ణాత్ ఏవ సముత్థితం. ఈ జగత్ అంతా కూడా కృష్ణుని వలననే పుట్టింది. సముత్థితం, సమ్యక్ ఉత్థితం, సముత్థితం. కృష్ణస్య దాసోస్మ్యహం. అక్కడ కృష్ణస్య కృష్ణునికి, కృష్ణుని యొక్క అహం దాస, నేను కృష్ణుని యొక్క దాసుడును. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం. ఏతత్ సర్వం అఖిలం. మేత కాదండి, ఈ మేతంతా కాదు, ఏతత్ అన్నమాట. ఈ ఏతత్ ఇదంతా అఖిలం, ఇదంతా కూడా కృష్ణే తిష్టతి, కృష్ణుని యందే ఉన్నది. ఏ కృష్ణ సంరక్షమాం. ఏ కృష్ణ, ఓ కృష్ణుడా, మాం సంరక్ష, నన్ను రక్షించము అని ప్రథమాయ భక్తి ప్రారంభించి సంబోధన ప్రథమాయ భక్తితో పూర్తి చేసుకోవటం పూర్వ పద్ధతి. మొట్టమొదటి సప్తమంజరిలో ఉండే పద్ధతి ఏంటంటే, రామశబ్దం ప్రారంభించినప్పుడు రామ రామో రామ, హే రామ హే రామో హే రామ సంబోధనని అక్కడ పెట్టుకుంటేవాళ్ళు. రామం రామో రామ అని ఇలా వచ్చేస్తుంది. తర్వాత పుస్తకాల్లో రామశబ్దము ప్రథమాయ భక్తి చెప్పిన తర్వాత ద్వితీయ భక్తి చెప్పుకుంటూ వచ్చేసి చివరికి హే రామ అని చెప్పడం ఈ భండారక పుస్తకాలు, కొన్ని రకాల పుస్తకాల్లో తర్వాతకు వచ్చింది. కానీ ముందు మూలంగా జరుగుతూ వచ్చింది. ఈ శ్లోకంలో కూడా ఏం చెప్పాడు, మొట్టమొదటి ప్రథమాయ భక్తి, మళ్ళీ సంబోధన అనకుండా మర్చిపోతారిగా మన వాళ్ళకి కొంచెం బుద్ధి ఆలోచన ఉండదు కాబట్టి తక్కువ అమ్ము అని లైన్ లేకపోకుండా ప్రథమాయ భక్తి, ద్వితీయ భక్తి, తృతీయ భక్తి, చతుర్థీ భక్తి, పంచమీ భక్తి, షష్ఠీ విభక్తి, సప్తమీ భక్తి, సంబోధన ప్రథమాయ భక్తి. మనకు లెక్క ప్రకారం చిన్నప్పుడు చదువుకున్నట్టుగా డూములు ప్రథమాయ భక్తి, నేను ఇలా గురించి చెప్తున్నాం కదా, చివరికి ఓ ఓరి సంబోధన ప్రథమాయ భక్తి అని పూర్తి చేస్తున్నాం కాబట్టి ఆ ప్రకారంగా రాశారు. ఇక్కడ కృష్ణ శబ్దం తీసేయండి, కృష్ణ పదలుగా రామ అని పెట్టుకోండి, అయిపోతూనే ఉంది. కృష్ణ పదలుగా రామ తీసేసి రామో రక్షతు నో జగత్రయ గురుః రామం నమస్యామ్యహం. రామేణ కదా, రామాయ తస్మై నమః. రామాదేవ సముత్థితం రామస్య దాసోస్మ్యహం. రామే తిష్టతి సర్వమేతదఖిలం హే రామ మాముద్ధర. అయిపోయి రాముడు పెట్టింటే రాముడు ఇచ్చాడు, కృష్ణుని పెట్టింటే కృష్ణుని పెట్టాడు. శంభో రక్షతునో, శివుడు కాబట్టి శివుడే కాపాడుకోవాలంటే శంభో రక్షతునో జగత్రయ గురు శంభుం నమస్యామ్యహం.
శంభున ఇలాగ దాని ఆ శబ్దం ఎలాగైతే వచ్చిందో ఆ శబ్దంగా విభక్తులు పెట్టుకోగలిగితే అన్ని శ్లోకాలు మన దగ్గర బోల్డ్ రకాల శ్లోకాలు వస్తాయి. ఒక శ్లోకం కాదు, ఒక్కొక్క శబ్దం కాకుండా బోల్డ్ రకాల ఏకవిభక్తి పద్య శ్లోకం, సర్వ విభక్తి శ్లోకం శబ్దాలు మనకి దగ్గర చాలా వస్తాయి. అది తీసేయటమే, ఒక పదం తీసేయటం ఇంకో పదం పెట్టుకోవటం, గణాలు తర్వాత ఆలోచించుకుంటాం. గణం సరిపోయిందా, మనకెందుకు, మనం గురువులు అందరిలో ఉన్నాం కాబట్టి ఏదైనా ముందు వాక్యం పూర్తి చేసుకోండి. ముందు రక్షోత్తరం అనేది తర్వాత వెళ్ళి క్రమం అక్కడ కృష్ణ శబ్దం 2 అక్షరాలే ఉన్నాయి కదా, దాంట్లో 3 ఉన్నాయి కదా అని వాక్యం నడిపించి సరిపోతుంది. తప్పులేదు. తర్వాత తర్వాత 8 పదాలు అయిపోయిన తర్వాత అప్పుడు వాక్యాలుగా రాయిపోయి ఏం పోయింది, కృష్ణ రక్షోత్తమ జగత్ర ముకుందో రక్షోత్తనం అంటాం, శ్రీరామో రక్షోత్తమ జగత్ర గురువు అయిపోయి ఏ వాక్యం కా వాక్యం రాసామనుకోండి అది శబ్దం అయిపోతుంది. కనుక 8 విభక్తుల్లో కూడా మనం ఒక పక్షి అని ఇవన్నీ ఒక దగ్గర పెట్టారు. ఈ శబ్దమంజరిలో చదువుకున్నట్టయితే వాళ్ళ శబ్దమంజరి పుస్తకాలు కానీ తీసుకున్నట్టయితే అందులో శబ్దాలు, ధాతువులు, సమాసాలు, తర్వాత చివరిలో కూడా మనకి ఏంటివి సంక్షేప రామాయణం అని చెప్పి కూడా అందులో ఉంటుంది. చిన్న పుస్తకము, అరచేయంత ఉంటుంది, అది పచ్చట్టతో ఉంటుంది, అది 20 రూపాయల పుస్తకాలు. అవి ఉంటే తీసుకోండి, చదువుకుంటే మనకి నోటికి బాగా చాలా విషయాలు వస్తాయి. అన్ని శబ్దాలు, ఈ శబ్దాలు ఏ విధంగా లింగాలు కూడా మారుతుంటాయి కూడా మనకి చూస్తూ వచ్చింది. సరే, అక్కడే చూసుకున్నాం. అది విషయం ఉందా కదా, చేయంగానే మాట శబ్దం వినిపించింది కాబట్టి దాని గురించి చెప్పారు. ప్రారంభం 14వ తేదీ నిన్న మీ మాట వినపడట్లేదు గురుగారు. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతోందండి. కొంచెం తగ్గించు, అంతకని తెలియదు కొంచెం. ఇప్పుడు అయ్యా వినపడుతుందా? వినపడుతోంది, చెప్పండి గురుగారు. హరిఓం. వినపడుతోంది. మీ మాట బాగా సన్నగా వినపడుతోందండి. వయసులో పెద్దవాళ్ళ విద్యార్థులు కాబట్టి ఆశీస్సులు, పెద్దవాళ్ళు కాబట్టి అభివందనలు అందరికీను. చాలా కార్యక్రమం చక్కగా జరిగింది, అనుకోలేదు కానీ బాగా జరిగింది. శుభం భవతు. పర్యాయోక్తం యదన్యేన, వీడియో ఇది నాట్ క్లియర్ అన్నారు. నా వీడియోనా మీ వీడియోనా? మీరు అది పట్టించుకోకండి, మీరు చెప్పండి. పర్యాయోక్తం యదన్యేన ప్రకారేణ అభిధీయతే వాచ్య వృత్తిభ్యాం శూన్యేన అవగమాత్మన. ఈ ఉద్భట కావ్యాలంకరణలో చూసింది ఆ లక్షణం చెప్పడం పడింది అక్కడ. పర్యాయోక్తం యత అన్యేన ప్రకారేణ అభిధీయతే, యత అన్యేన ప్రకారేణ అభిధీయతే, దాన్ని పర్యాయోక్తము అంటారు. వాచక వృత్తిభ్యాం శూన్యేన అవగమాత్మన. శూన్యేన అవగమాత్మన అంటే పర్యాయోక్తం అంటే ఏం చెప్పాడండి? అవగమాత్మన అంటే అవగమన రూపమైనటువంటి అర్థ సామర్థ్యం చేత బోధించటం అనే రూపం గల ప్రకారం చేత ఏది చెప్పబడుతుందో అది పర్యాయోక్తము అని అన్నాడు. అంటే వాచక వృత్తులలో శూన్యమైన అర్థ సామర్థ్యం చేత బోధించడం అనే రూపం గల ప్రకారం చేత ఏది తెలియజేయబడుతుందో దాన్ని పర్యాయోక్తము అన్నాడు అని చెప్పిన పర్యాయోక్తం అనే పేరు కూడా అర్థాలంకారంగా దీన్ని పరిగణించడం కూడా కుదురుతుంది. అంటే లక్షణాన్ని బట్టి దీనిలో వ్యంగ్యార్థము వాచ్యార్థంతో జోడింపబడి ఉంటుంది. పర్యాయోక్తంలో చెప్పేది ఏంటంటే దాని వివరణ
పర్యాయోక్తం అనే పేరు కూడా సార్థకమైన అర్థాలంకారంగా పరిగణించబడతారు. దీన్ని వ్యంగ్యానికే ప్రాధాన్యం ఉన్న పక్షంలో అది అలంకార్యం అవుతుంది, కానీ అలంకారం కాదు అని ఇక్కడ చెబుతున్నాడు. శత్రుచ్ఛేద దృఢేచ్ఛస్య మునేః ఉత్పథగామినః రామస్య అనేన ధనుషా దేశితా ధర్మదేశనా. రామస్య అనేన రామస్య ధనుషా ధర్మదేశన అనేన రామస్య ధనుషా దేశితా. అనేన రామస్య ధనుషా ఈ రాముని యొక్క ధనస్సు చేత శత్రుచ్ఛేద దురేచ్ఛస్య మునేః ఉత్పథగామినః. ఉత్పథగామినః మునేః అనేన రామస్య ధనుషా ధర్మదేశన. అంటే దానికి ఏం చెప్పాడండి? శత్రుచ్ఛేద దృఢేచ్ఛస్య అంటే శత్రువులను ఛేదించడమే దృఢమైన కోరిక కలిగినటువంటి దృఢ ఇచ్ఛ కోరిక. శత్రుచ్ఛేద దృఢ ఇచ్ఛ, శత్రువులను ఛేదించడం అనేటువంటి దృఢమైన కోరిక. ఉత్పథగామినః అంటే ఆ కోరికతో ఉత్పథగామినః ఉత్పథగామినః సరైన మార్గంలో కాకుండా నడుస్తున్నటువంటి మునేహే ముని అయినటువంటి మునేహ రామస్య షష్ఠీభక్తి. మునేహ మునిభ్యాం షష్ఠీభక్తి కాబట్టి రామస్య మునేహే అన్నమాట. అంటే ముని అయినటువంటి రాముని యొక్క రామునకు అనేన ధనుష ధర్మదేశన దేశిత. అనేన ధనుష అనేన ఇతని చేత. అక్కడ ఎవరిది? భీష్ముడు. అక్కడ రాముడు అంటే పరశురాముడు చెప్పుకోవాలి, పరశురాముడు భీష్ముడు చెప్పుకోవాలి. ఎందువల్ల చెప్పుకుంటామండి? రాముడు అంటే రాముడే కదా, శ్రీరాముడు చెప్పమా అంటున్నాడు. అంటే అక్కడ ఎందుకు? ప్రకరణం బట్టి ఆ ప్రకరణంలో ఏదో చూసుకోవాలి కాబట్టి పరశురాముడు భీష్ముడు అంటే మహాభారతము. ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు? అంబ విషయంలో. అంబ విషయంలో వారిద్దరు కూడాను ఒక మాట కంటే పరశురాముడు అంబ యొక్క మాట విని భీష్మాచార్యుని వాడిని పిలిపించి ఇవన్నీ వివాహం చేసుకోమని చెప్పినప్పుడు ఆయన కాదు అన్నప్పుడు వారిద్దరు యుద్ధం దిగినప్పుడు అని అర్థం అక్కడిది. అది చెడ్డవారికి ఉత్పథగా ధర్మదేశన దేశిక. ధర్మదేశన అంటే ధర్మ ఉపదేశము గుర్తించబడింది. అంటే భీష్ముడు పరశురాముడిని యుద్ధంలో ఓడించాడు అని ధర్మ మార్గం భీష్ముడు. పరశురాముడు ఆ ధర్మ మార్గంలో వెళ్ళాడు. ఎందువలన? ఆ అంబ చెప్పిన మాటనే నమ్ముకున్నాడు కనుక, విన్నాడు కనుక. అంటే ముందు భీష్ముడిని పిలిచి ఏమైందయ్యా అడగకుండానే ఆయన వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు కనుక అక్కడ చెప్పడం. అంటే ఈ భీష్ముని యొక్క ప్రభావాన్ని అణచివేసినటువంటిది ఏమిటి పడుతుంది అక్కడది? దేశిత ధర్మదేశన అంటే వాచ్యమైన దాని చేతనే కావ్యార్థం అలంకరింపబడింది అని చెప్పాడు ఇక్కడ శ్లోకంలో. అత్ర భీష్మస్య భార్గవ ప్రభావ అభిభావి ప్రభావః ఇది యజ్ఞపి ప్రతీయతే తథాపి తత్సహాయేన దేశితా ధర్మదేశన ఇది అభిధీయమానేన ఇవ కావ్యార్థ అలంకృత చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమని? భీష్మునికి తథాపి భీష్మునికి భార్గవ ప్రభావ అభిభావి ప్రభావః యజ్ఞపి ప్రతీయతే. భార్గవుని యొక్క ప్రభావాన్ని అభిభవించేటువంటి ప్రభావం అంటే భార్గవుని యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి ప్రభావం గలవాడు భీష్ముడు. ఆయన తెలిసినప్పటికీ దానికి సహాయంగా దేశితా ధర్మదేశన అనే పదం ఉపయోగించడం చేత కావ్యార్థ అలంకారం వచ్చింది. అందువల్లనే పర్యాయ ప్రకారాంతరేణ అవగమమాత్మన వ్యంగ్యేన ఉపలక్షితం సత్యతభిధీయతే తదవిధీయమానం ఉక్తమేవ సత్ అభిధీయతే అని పైన చెప్పింది సరిపోయింది. లక్షణము అంటారు. పర్యాయోక్తం ఇది లక్ష్యపదం. అర్థాలంకారత్వం సామాన్య లక్షణం సర్వం యుజ్యతే. యదితు అభిధీయస్య బలాద్ వ్యాఖ్యానం అధీయతే ప్రదీయతే ప్రాధాన్యేన అని చెప్పవచ్చు. ఇత్యస్య బలాద్ ఉదాహరణ ఇది ఉదాహరణంచ భ్రమధార్మిక ఇత్యాది తదా అలంకారత్వమేవ దూరే సంపన్నం.
ఆత్మతాయాం పర్యవసానాత్ తదా చ అలంకార మధ్యే గణనా నకార్యా వేదాంతరాణి చ అస్య వక్తవ్యాని తదాహ యది ప్రాధాన్యేనేతి ధ్వనావితి ఆత్మన్యంతర్భావాత్ ఆత్మైవ అసవను అలంకారः స్యాదిత్యర్థः తత్రేతి యాదృశः అలంకారత్వేన వివక్షితः తాదృశే ధ్వనిः న అంతర్భవతి न तादृक् अस्माभिः ध्वनिः उक्तः ध्वनिः हि ध्वनिर्हि महाविषयः सर्वत्र भावात् व्यापकः समस्त प्रतिष्ठानत्वाच्च अंगी न च अलङ्कारः व्यापकः अन्यालङ्कारवत् न च अंगी अక్కడ అంగం కాదు ఇక్కడ అంగే అంటారు अलङ्कार्यतन्त्रत्वात् अतः व्यापक अंगित्वे तस्य उपगम्येते त्यज्यते च अलङ्कारता तर्हि अस्मत्नय एव अयम् अवलम्ब्यते केवलं मात्सर्यग्रहात् पर्यायोक्तवाचा इति भावः అంటే దాని వివరణ మనకు ఇందాక మనం చెప్పిన ప్రకారంగా పర్యాయోక్తం అని చెప్పిన శ్లోకం చెప్పిన తర్వాత ఇక్కడ ఇది అభిధీయత చెప్తున్నాం కదా భీష్ముని ప్రభావం పరశురాని ప్రభావాన్ని అణచివేసింది వర్ణించబడుతున్నా అది సహాయంగా గల దేశితా ధర్మ దేశన అనే వాక్యమైన దాని చేతనే కావ్యార్థం అలంకరించబడింది అందువల్ల పర్యాయనాన్ని అవగమ రూపమైన ప్రకారం చేత వ్యంగ్యంతో కూడినది ఏది వాచ్య రూపంగా బోధింపబడుతుందో అట్టి అవిధీయమానం వాచ్యంగా చెప్పబడుతూనే ఉండి పర్యాయోక్తం అని చెప్పబడింది అని లక్ష్యపదం అనగా లక్షణ వాక్యం పర్యాయోక్తం అనే లక్ష్యపదము అర్థాలంకారత్వం అనే సామాన్య లక్షణము అన్నీ సరిపోయినాయి ఇక్కడ అని చెబుతూ అనగా లక్షణాన్ని పట్టే దానిలో వ్యంగ్యార్థము వాచ్యార్థంతో జోడింపబడి ఉంటుంది వ్యంగ్యార్థం ప్రధానం చేసుకోవాలి మనం ఇన్ని మాటలు చెప్పినా ఇక్కడ కావాల్సింది వ్యంగ్యార్థము వాచ్యార్థంతో జోడింపబడి ఉంటుంది పర్యాయోక్తం అనే పేరు కూడా అందువలన పర్యాయ ఉక్తము అని అర్థాలంకారంగా పరిగణించేది కూడా అవుతుంది వ్యంగ్యానికి ప్రాధాన్యం ఉన్న పక్షంలో అది అలంకార్యం అవుతుంది కానీ ఇక్కడ అలంకారం కాదు ఇది అభిధీయతే అనే పదానికి అభిధీయతే ప్రతీయతే ప్రధానతయా అని బలాత్కారంగా వ్యాఖ్యానం చేసి సమధార్మిక ఇత్యాదికం ఉదాహరణగా ఇవ్వబడినట్లయితే అప్పుడు దీనికి అలంకారత్వమే పోతుంది సమధార్మిక విశ్వస్త తస్వాద్యమానితస్తేన గోదానదీ కశ్యపుంజవాసిన దుఃఖసింహేన అనే దగ్గర ఉదాహరణగా చెప్పినట్లయితే దీనికి అలంకారత్వమే పోతుంది అందువలనగా అది ఆత్మగా పర్యవసానం చెందుతుంది అప్పుడు దీనిని అలంకారాల మధ్య చేర్చకూడదు ప్రధాన వ్యంగ్యాలు బహువిధాలుగా ఉంటాయి కాబట్టి దీనికి ఎన్నో అవాంతర భేదాలు కూడా చెప్పవలసి ఉంటుంది ఈ విషయాన్ని ఇది ప్రాధాన్యేన ఇత్యాది వాక్యాల్లో చెబుతున్నాడు ధ్వనావిధి ధ్వనియందు అని ఇది ఆత్మలో అద్భుతం అంతర్భూతమైంది ఇది ఆత్మలో అంతర్భూతం ఆత్మ అంటేది కావ్యస్యాత్మా ధ్వనితి బుధైర్య సమామనాథ పూర్వ తస్యాభావం జనదురపరే వాక్తమాహుస్తమన్యే కేచిద్వాచాం శతమ విషయే తత్వమూచుస్తదీయం తేన బ్రూమః సహృదయ మనః పరితయే తత్స్వరూపం అని చెప్పాడు అని ఇక్కడ కావ్యస్యాత్మ ధ్వని అన్నాడు అనేగాక ఇంకేం చెప్పాడు కావ్యస్యాత్మ స ఏవార్థ తథా చ ఆదికవే పురా క్రౌంచద్వంద్వ వియోగోత్థ శోక శ్లోకత్వమాగత అని కూడా చెప్పాడు కాబట్టి కావ్యస్యాత్మ స ఏవార్థ అదే అర్థము కావ్యముక ఆత్మ ఎవరు చెప్పారయ్యా అంటే తథా ఆదికవే పురా ఆదికవి కూడా దాన్ని చెప్పడం జరిగింది అని చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ధ్వనం ఉన్నాడు ఆత్మలో అంతర్భూతం అయి ఉంది కాబట్టి ఇది ఆత్మయే అవుతుంది కనుక అలంకారం అవ్వదు ఈ ధ్వని ఆత్మగా వస్తుంది కానీ అలంకారం కాదు ఎలాంటి దానిని అలంకారంగా చెప్పాలనుకుంటున్నారో అలాంటి దానిలో ధ్వని అంతర్గతం కాదు దేన్ని చెప్పాలనుకుంటున్నారో దానికి పదం మేము అలాంటి ధ్వని చెప్పట్లేదు ఇది చేతనగా ధ్వని విషయం చాలా విస్తృతమైనది అంతటా ఉండటం వలన అది వ్యాపకమైనది అన్నింటి ప్రతిష్టకు స్థానం అవడం వల్ల అంగి అన్నిటికీ ప్రధానం అవడం దాని అంగిగా మారింది అంగము వేరు అంగి వేరు లోక ప్రసిద్ధమైన కటకాద్య అలంకారం కూడా వ్యాపకము కాదు కటకములు మొదలైనటువంటి అన్య అలంకారాలు వ్యాపకాలు కావు అవి ఎంతవరకే ఉంటాయి ఇవి ఎక్కడ పెడితే అక్కడ వరకు
ఈ ధ్వని మటుకు అలా కాదు, మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది అన్నాడు. ఇది అలంకార్యం మీద ఆధారపడి ఉంటుంది, అందువల్ల ఇది కాదాలదు. ఇలా కాక దీన్ని వ్యాపకత్వానికి అంగిత్వానికి అంగీకరిస్తే, అలంకారత్వం విడిచివేస్తే అప్పుడు మా సిద్ధాంతం అంగీకరించినట్టు అవుతుంది. కేవలం మాత్సర్యం వల్ల ఏర్పడిన పట్టుదల వల్ల పర్యాయోక్తం అని పేరు పెట్టారని చెప్పి కూడా, ఇది పర్యాయోక్తం గురించి అక్కడ వివరంగా కొంచెం చెప్పుకున్న దానికి ఇది దీనికి అని పర్యాయోక్త శబ్దానికి గురించి మాట్లాడారు ఇక్కడ. నచ ఈయదపి ప్రాక్తనై దుష్టం, ఇది కూడా నచ ఈయదపి ప్రాక్తనై దుష్టం, ఇది కూడా చూడబడలేదు వాళ్ళ చేత. అంటే ముందు క్రియాపదం ముందు నా అనేది పెట్టేసి తర్వాత కొంచెం చెప్పడం. అపితు అస్మాభిరేవ ఉన్మీలితమి దర్శయతి న పునరితి భామహస్య యాదృక్తదీయం రూపం అభిమతం తాదృక్ ఉదాహరణేన దర్శితం. భామహుని యొక్క ఎటువంటి రూపం కావాలనుకుంటే అటువంటి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. తత్రాపి వ్యంగ్యస్య ప్రాధాన్యం చారుత్వ హేతుత్వా తేన తద్ అనుసారితయా తత్ సదృశం తద్ ఉదాహరణాంతరమపి కల్ప్యతే తత్ర నైవ వ్యంగ్య ప్రాధాన్యం ఇది సంగతి. వేరే ఉదాహరణ చెప్పినప్పటికీ కూడా అక్కడ వ్యంగ్య ప్రాధాన్యం లేదు అని చెప్తున్నాం. యజితు తదు ఉత్తమ ఉదాహరణం అనాదృత్య ధర్మధార్మిక ఇత్యాద్యుదాహరితే తదస్మత్ శిష్యతైవ తదస్మత్ కేవలం నయం అనవలంబ్య అపశ్రవణేన ఆత్మసంస్కారః ఇది అనాదిచేష్టితం. నయం అనవలంబ్య అపశ్రవణేన ఆత్మసంస్కారః ఇది అనాదిచేష్టితం. ఆయన సరిగ్గా వినకపోవటము, విన్న సరిగ్గా మాట్లాడకపోవటము, ఇది వీటిని అపశ్రవణం, సరిగ్గా విన్నది చెప్పకపోవటం, దాన్ని అనార్య చేష్టితం. ఆర్యుడు అంటే పూజ్యుడు యొక్క, అంటే పూజ్యులు మాట్లాడే మాటలు కాదండి, మంచి వాళ్ళు చెప్పే విషయాలు కాదండి అని అంటున్నారు. సరిగా యదు రాహు ఐతిహాసిక అవజ్ఞయాపి అవచ్ఛాద్య శృణ్వన్ నరకముర్ఛతి. అవజ్ఞయాపి అవచ్ఛాద్య శృణ్వన్ నరకముర్ఛతి అని భామహేన ఉదాహృతం. ఐతిహాసికులు ఏం చెప్పారంటే, అవజ్ఞము అంటే, అవజ్ఞ అంటే కొంచెం ఎదుటి వాళ్ళని లెక్క చేయకపోవటం అవజ్ఞ. రాజ్య పొందుతారు అనిట. నరకం పొందటం కారణం కూడా చెప్పాడు. పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని అహంకారంతో సరిగ్గా పట్టుకోకపోతే, వినకపోతేను, అంటే పెద్దవాళ్ళ మాట వృద్ధోపసేవన, వృద్ధసేన సేవ చేయకపోవడం అనేటువంటిది కూడా నరకానికి మార్గమును అని కూడా చెప్పాడు. ఏంటి అక్కడ చెప్పుకొని 3 రకాలు చెప్పుకుంటూ వస్తాడు. 3 రకాలు చెప్పుకుంటూ వచ్చి నరకానికి మార్గం కూడాను పెద్దలని తృణీకరించటము, అది కూడా ఒక నరకానికి మనకి కారణమే అంటాడు. గృహేష్వత్వసు వా నాన్నం భుంజిమహే అధీతిన విప్రాన భుంజతే ఇతి. అధీతి అంటే వేదాధ్యయనం చేసిన వాడినే అధీతి అనాలి. అధీతి అంటే వేదాధీతి అనాలి. ఏతత్ భగవద్ వాసుదేవ వచనం పర్యాయేణ రసదానం నిషేధతి. యత్ స ఏవాహ తచ్చ రసదాన నివృత్తయే ఇతి నచస్య రసదాన నిషేధస్య వ్యంగ్యస్య కించిత్ చారుత్వమపి ఏన ప్రాధాన్యం సంకేత. అపితు తత్ వ్యంగ్యోపి వ్యంగ్యోపోద్బలితం విప్రభోజనేన వినా యదన్నభోజనం తదేవ ఉక్త ప్రకారేణ పర్యాయోక్తం తత్ ప్రాకరణికం భోజనార్థం అలంకృతే నహ్యస్య నిర్వపం భోజనం భవద్వితి వివక్షితమితి పర్యాయోక్తం అలంకార ఏది చిరంతనానాం అభిమతం ఇది తాత్పర్య. అంటే ఇంత మాత్రం చేత కూడా ప్రాచీనులు చూడలేదు, మేమే దీన్ని కనుగొన్నామని మాటి చెప్పడంలో కూడా చెప్తున్నాడు. భామహునికి దానికి ఎలాంటి స్వరూపం అభిమతమైందో అలాంటి రూపం ఉదాహరణ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నాం ఏమని, యాదృశం రూపం యాదృక్తదీయం రూపం అభిమతం తాదృక్ ఉదాహరణనే దర్శితం. ఎలాంటి రూపం కావాలనుకున్నాడో అలాంటి ఉదాహరణ ఇచ్చాడని చెప్పాను. దానిలో కూడా వ్యంగ్యం చారుత్వ హేతువు కాదు, అందువల్ల ప్రాధాన్యాన్ని లేదు. అందుచేతనే దాన్ని అనుసరించి సమానమైన మరొక ఉదాహరణ కల్పించిన దానిలో కూడా వ్యంగ్యానికి ప్రాధాన్యం ఉండదు అని చెప్తున్నారు. ఆ ఉదాహరణాన్ని కాదని బ్రహ్మధార్మిక ఇత్యాదికాన్ని ఉదాహరిస్తే అప్పుడు నువ్వు కూడా మా శిష్యుడు అయినట్లకే. ఇక్కడ ఏం చెప్పాడు, అది కూడాను అనుసారితం అస్మత్ శిష్టితయ్యేవా
తస్మత్ శిష్యతయేవ, మా శిష్యులాగానే గ్రహించుకున్నామని చెప్పి నువ్వు కూడా మా శిష్యుడు అయినట్టే అని చెప్తున్నాడు. ఇలా చేయటం నీతి మార్గాన్ని అనుసరించకుండా సవినయ గౌరవంగా తెలియని విషయాన్ని గురువు నుంచి యథావిధిగా గ్రహించకుండా వంకర దారిలో విషయము విని తనను సంస్కారవంతుని చేసుకోవటం అనారులు చేసే పని. ఎంత స్పష్టంగా చెప్పాడో ఇక్కడ జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి. దీని దగ్గర అంటే గురువు దగ్గర నుంచి విషయాన్ని తీసుకునేటప్పుడు సవినయంగా గౌరవంగా తెలియని విషయాలు తెలుసుకోకుండా చెడుదారిలో అట్నుంచి ఇట్నుంచి మార్గాంతరాన్ని పట్టుకుని, ఉదాహరణకి కర్ణుడు సరిగ్గా గురువు గారి దగ్గర మార్గాంతరాన్ని పట్టుకుని విధమైనటువంటిది, దాని మూలంగా అతనికి కూడా నష్టం వచ్చింది. ఇది అనార్యులు చేసే పని అని చెప్పాడు. అవజ్ఞయ విద్యయందు గురువునందు అనాదర భావంతో అవచ్ఛాద్య తనను అప్పుబుచ్చుకొని అనగా రహస్యంగా కుటిల మార్గంలో శృణ్వన్ శాస్త్రం విన్నవాడు నరకం రుచ్యతి, నరకాన్ని పొందుతాడు. అంటే గురువుని దగ్గర గురువును మోసం చేసినటువంటి వాడు నరకాన్ని పొందుతాడు అనేటువంటిది ఎంత చేసినా కూడా కర్ణుడికి చివరి సమయంలో ఆ విద్య ఉపకరించలేదు. కనుక విద్యా విషయంలో గురువుని ఎలా నమ్ముతామో ఆ మోసం చేయకూడదని చెప్పడం ఇది ఒక చాలా గొప్ప విషయం చెప్పాడు. భామహుడు పర్యాయోక్తానికి ఉదాహరణ ఇచ్చి ఉన్నాడు. గృహేషు ఇది యత్ దీనిని అధీతిన వేదాధ్యయనం చేసిన విప్రాహ బ్రాహ్మణులు, అధీతి అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, వేదాధీతి అని చెప్పి బ్రాహ్మణులు నభుంజతే తేని తినరు అన్నం, అలాంటి అన్నాన్ని గృహేషు ఇంట్లో కానీ అధ్వసువ మార్గాల్లో కానీ నభుజ్మహే తినరు. ఎక్కడైతే వేదాధ్యయనం చేసి హలో పిల్లలు మాకు చెప్పట్లేదు పావనేశ్వర్ గారు అక్కడ చూస్తున్నాం. వారిని మ్యూట్ చేసే గురువు గారు. హరి ఓం. వేదాధ్యయనం చేసిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినరు. అలాంటి అన్నాన్ని ఇంట్లో కానీ ఆ మార్గాల్లో కానీ నపుంజమహే తినము అంటున్నారు. అంటే దీనికి పదానికి వేరే అర్థం ఉంది, ఇంకో అర్థం ఉంది. ఇది సామాన్యార్థం. ఇది ఏంటంటే విశేషార్థం కాదు. భోజనం చేసేటువంటి అంటే దాన్నే అధ్వాన్నము అని కూడా అంటారు. జాగ్రత్త గమనిద్దాం ఇక్కడ. అధ్వాన్నం అంటే ఏంటి? ప్రయాణం చేస్తున్న సందర్భంలో మార్గములలో కూర్చుని, ఇక్కడ అధ్వాన్నం అంటే మనం ఇంట్లో కూర్చున్నట్టుగా శుచిగా శుభ్రంగా అన్ని ఏర్పాటు చేసుకుని భోజనం చేయడం కుదరదు అక్కడ. ఎందుకని అడవుల్లో తిరిగేటప్పుడు నడిచేటప్పుడు ఇటుపక్క నుంచి గుళ్ళు వస్తాయో ఇటుపక్క నుంచి వస్తాయో దుర్మార్గులు వస్తారో తెలియదు కనుక గబగబ నోట్లో వేసుకోవడమే ప్రధానం. కడుపుని నీరసాన్ని పోగొట్టుకోవడమే ప్రధానం. అక్కడ వాతావరణం కూడా సరిగ్గా చూసుకోం, కింద బాగుంది స్పష్టంగా ఉందా శుభ్రంగా ఉందా చూసుకోం. అక్కడ ఉన్న దొరికిన ఏదో కర్రపొల్ల తీసుకుంటాం, ఇటుపక్క బాగు చేసుకుంటాం, కొంచెం ఏదో ఒక రాయి మీద కూర్చుంటాం, నోట్లో వేసుకుంటాం. అక్కడ లక్ష్యం ఏమిటి? ఆహారం తినడం ఒక్కటే లక్ష్యం. అదే ఇంట్లో మనం కూర్చున్నప్పుడు ఆహారం తినడం ఒక్కటే లక్ష్యం కాదు, శుచి శుభ్రము వ్యవస్థ అన్ని ముఖ్యం ఇక్కడ మనం. దాని అలా లేని దాన్ని అధ్వాన్నము అని అంటారు. అంటే ఈ మాట చెప్పడానికి అర్థం లోపల ఉంది వేరుగా. ఇది కేవలంగా పై కనపడేటువంటి మాట. అంటే వేదాధ్యయన వస్తుంది. అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడి మనం అందుకనే మనము
వాయిస్ బ్రేక్ అవుతుంది గురుగారు. విషం పెడతాడేమో అని దాని నివృత్తి కోసం స్పీచ్ కట్ అవుతుంది గురుగారు, ఎవరికి వినపడట్లేదు.